పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. చైనా ఈ విధంగా ఒక ఫారెన్ ఆస్ట్రోనాట్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఫారెన్ ఆస్ట్రోనాట్ని తన స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళటం చైనా చరిత్రలో ఇదే తొలిసారనమాట. మనకు తెలుసు గత 4 సంవత్సరాల నుంచి కూడా చైనా యొక్క థియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఆపరేట్ అవుతుందన్నమాట. మనకు తెలుసు పాకిస్తాన్ చైనా స్పేస్ కొలాబరేషన్ ఇదే తొలిసారి కాదు. చైనా వాళ్ళ మూన్ ప్రోబ్ చాంగే 6 ఏదైతే ఉందో దానిలో పాకిస్తాన్ క్యూబ్ శాట్ కూడా వెళ్ళిందనమాట. దాంతోపాటు పాకిస్తాన్ మొదటి డిజిటల్ కమ్యూనికేషన్ శాటిలైట్ బదర్-1 దీన్ని కూడా చైనా వాళ్ళే లాంచ్ చేశారు అప్పట్లో. ఇలా పాకిస్తాన్ చైనా స్పేస్ కొలాబరేషన్ ముందుకు సాగుతుంది. అన్నిటికంటే కూడా ఫ్యూచరిస్టిక్ మిషన్ చైనా యొక్క మూన్ మిషన్ ఏదైతే ఉందో చాంగే 8 2028లో లాంచ్ అయిపోతున్నారు. దానిలో మూన్ సౌత్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. దీనిలో పాకిస్తాన్ చైనా కొలాబరేట్ అవుతున్నాయి. అంటే మూన్ సౌత్ పోల్ ఎక్స్ప్లోరేషన్లో చైనా యొక్క చాంగే 8 2028లో ఏదైతే లాంచ్ అయిపోతున్నారో దానిలో పాకిస్తాన్ కూడా కొలాబరేట్ అవబోతుంది. సో పాకిస్తాన్ చైనా అనేక అంశాల్లో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కావచ్చు, మిలిటరీ డ్రిల్స్ కావచ్చు, పాకిస్తాన్కి ఎయిడ్ కావచ్చు, అన్ని సపోర్ట్ కావచ్చు, అంతా చైనా చేస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ కొన్ని మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ కూడా చైనా ఇస్తుంది. ఇటువంటి టైంలో చైనా పాకిస్తాన్ స్పేస్ కొలాబరేషన్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది.